హలో హాయ్ అండి. ఎస్కే డిజిటల్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ట్యూటోరియల్ వీడియోలో మీకు ఒక బిజినెస్కి కావాల్సిన మార్కెటింగ్ కొల్లేటర్ అంటే ఫ్లైయర్ని ఎలా డిజైన్ చేసుకోవాలో చూపిస్తాను. మార్కెటింగ్ కొల్లేటర్లు అంటే ఎనీ డిజిటల్ లేదా ప్రింట్ మీడియా మన ప్రోడక్ట్ని కానీ సర్వీసెస్ని ప్రమోట్ చేయడానికి, కొత్త వాళ్ళకి ఇవ్వడానికి తయారు చేసే ఎనీ డాక్యుమెంట్ లైక్ ఆల్ మార్కెటింగ్ కొలాటర్స్ అంటే అన్నీ వస్తాయి అన్నమాట. పోస్టరు, ఫ్లైయర్స్, బ్రోచర్స్, ఇవన్నీ డిజిటల్ మీడియా, ఇవన్నీ కూడా మార్కెటింగ్ కొలాటర్స్. అందులో ఫ్లైయర్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఓకే. ఈరోజు మీకు ఫ్లైయర్స్ ఎలాగో చేయాలో చూపిస్తాను క్యాన్వాలో. సో ఇంకా లేట్ చేయడం ఎందుకు, పదండి. సో మీరు మొదట క్యాన్వాలో లాగిన్ అవ్వండి. మన హోమ్ పేజ్కి వచ్చాము. హోమ్ పేజ్లో మనము క్రియేట్ డిజైన్ ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడికి వెళ్ళి ఫ్లైయర్స్ అని ఉన్నాయి. ఫ్లైయర్స్లో మీకు చూడండి, ఫ్లైయర్ అని మీరు టైప్ చేయగానే మీకు డిఫరెంట్ సైజెస్ వస్తాయి. చూడండి, ఫ్లైయర్ A4 సైజు, ఇది ల్యాండ్స్కేపు, ఇది పోర్ట్రైడ్ 5/7, తర్వాత అడ్వర్టైజింగ్ ఇది కూడా A4, అనిమల్ ఫ్లైయర్, చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటంటే బేసిక్ ఫ్లైయర్ A4 సైజు తీసుకుందాం. తీసుకున్న తర్వాత దీనికి ఒక సేవ్ చేయండి, పేరు పెట్టండి, మార్కెటింగ్ ఫ్లైయర్ FLYER. ఓకే. ఇక్కడికి వెళ్ళి మీ బిజినెస్ ఏదో దాని కేటగిరీకి సంబంధించిన కొన్ని వర్డ్స్, కీవర్డ్స్ ఇక్కడ ఎంటర్ చేయండి. కొన్ని టెంప్లెట్ వస్తాయి, రెడీమేడ్గా ఉన్న ఫ్లైయర్స్ వస్తాయి. వాటిని మీకు కావాల్సిన వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని ఎడిట్ చేసి మీకోసం వాడుకోవచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటల్ మార్కెటింగ్ అనుకుందాం. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అనే వస్తే మనకి ఇక్కడ చాలా టెంప్లెట్స్ కనిపిస్తున్నాయి, చూసారా? సో ఇందులో ఏదైనా ఒకటి మనము సెలెక్ట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సలెంట్ సొల్యూషన్స్ ఫర్ డిజిటల్ నీడ్స్. ఓకే, ఇది తీసుకుందాం. నేను జస్ట్ మీకు శాంపుల్ చూపించడానికి చూపిస్తున్నాను. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మొదట ఏంటంటే ఇక్కడ మీరు ఇది లోగో మార్చుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, లోగో ఒకటి నేను అప్లోడ్లో ఉంటుంది, అప్లోడ్ లేకుంటే అప్లోడ్ చేయండి మీరు. సో నేను ఇదే నేను చేస్తాను, ఎస్కే డిజిటల్ నేను పెడతాను ఇక్కడ. సో ఇక్కడ పెట్టాను నేను ఆ లోగో. కావాలంటే ఇక్కడ పెట్టి మీరు ఇక్కడ పేరు కూడా రాసుకోవచ్చు, ఎస్కే డిజిటల్. నేను సింపుల్ లోగో పెట్టేస్తాను ఇక్కడ, రైట్. ఇక్కడ ఇదేంటి మీ మెయిన్ సర్వీస్ ఏదో రాసుకోండి, ఇక్కడ డీటెయిల్స్ రాసుకోండి, సమ్ బాడీ ఇన్ఫర్మేషన్. ఇక్కడ లెర్న్ అని రాయొచ్చు, లేదంటే కాంటాక్ట్ అని కూడా పెట్టి ఇక్కడ ఫోన్ నెంబర్ పెట్టచ్చు, రైట్. ఇక్కడేమో మీరు సర్వీసెస్ రాయండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డెవలపింగ్ వెబ్సైట్, డెవలప్మెంట్. ఓకే, రాసి దాని గురించి కొంత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాయండి. తర్వాత ఇది కూడా ఇంకో సర్వీస్ ఏదన్నా, వీడియో ప్రొడక్షన్ అన్నది. ఓకే, కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి దీన్ని. తర్వాత ఇదేంటి, ఇట్స్ ఎడిటింగ్ సర్వీసెస్ లేదా గ్రాఫిక్ డిజైన్, ఇది నా సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ని ఇక్కడ ఎంటర్ చేస్తాను. అండ్ ఇక్కడ మనం అడ్రస్, తర్వాత ఇక్కడ ఇది వెబ్సైట్ డీటెయిల్స్, skdigitals.com. ఇది డమ్మీ, ఇది లేదు యాక్చువల్గా, నేను ఓకే ఎంటర్ చేస్తున్నాను కోసం. ఇక్కడ మీరు ఏదైనా ఫేస్బుక్ కానీ లేదా ఈమెయిల్ ఐడి మెన్షన్ చేయొచ్చు ఇక్కడ కావాలంటే మీరు. ఓకే, skdigital@gmail.com. ఓకే, సో ఇక్కడ మీరు అడ్రస్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ ఇక్కడ లెర్న్ నౌ అని ఉంది, కానీ దీన్ని నేను కాంటాక్ట్ అని పెట్టండి. కావాల్సింది కాంటాక్టర్స్ అని పెట్టి మీరు ఇక్కడ ఫోన్ నెంబర్ లేదు కాబట్టి ఫోన్ నెంబర్ యాడ్ చేయండి. ఇక్కడ ఫోన్ నెంబర్ యాడ్ చేయండి, తెలుసు కదా, సింపుల్గా దీన్ని కాపీ చేయండి ఇక్కడికి. ఓకే, ఇక్కడ ఫోన్ నెంబర్ ఏదో సమ్ డమ్మీ నెంబర్ పెట్టాను, నేను ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏంటి, నాకు ఈ కలర్స్ ఒకవేళ చేంజ్ చేయాలనిపిస్తే, ఈ కలర్ చేంజ్ చేయాలనుకో,
ఇక్కడ ఉంది. సో నాకేంటిది నా బ్రాండ్ వచ్చి బ్లూ కలర్లో ఉంది. సో నేను బ్లూ కలర్లో వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకుని ఇది బ్లూ కలర్లో మార్చుకోవచ్చు అండి. ఓకే, బ్లూ కలర్లో మార్చుకోవచ్చు. సో అలాగే ఇది కూడా, ఇది యాక్చువల్గా ఒక ఫోటో, ఒక లేయర్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు. ఫోటో వేసి దానిపైన ఇది ఒక లేయర్ వేశారు. సో ఈ లేయర్ మనం దీన్ని మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇదేమండి, ఓవర్లే అంటారు దీన్ని. ఓకే, ఓవర్లే వేసారు దీన్ని. మీరు వద్దనుకుంటే ఓవర్లే ఎక్కడ దొరికితే చూపిస్తాను. మీరు డిలీట్ చేసాం కదా, ఇక్కడికి వెళ్ళి ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి, సో ఇప్పుడు నేను దానిపైన ఫోటో పైన ఒక లేయర్ ఓవర్లే అని ఉంటే బ్లూ ఓవర్లే అని మీరు ఇక్కడ టైప్ చేస్తే మనకు ఇక్కడ ఎలిమెంట్స్లో మీకు ఇక్కడ వస్తాయి బ్లూ కలర్ ఓవర్లేస్ అని చాలా ఉంటాయి ఇందులో. సో గో టు గ్రాఫిక్స్కి వెళ్ళండి. గ్రాఫిక్స్లో వస్తే ఇక్కడ చాలా బ్లూ కలర్ ఓవర్లేస్ ఉంటాయి. చూసుకోండి మీకు ఏది మ్యాచ్ అవుతుందో తీసుకొని అది తీసుకొని దీనిపైన ఓవర్లే చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్రై చేద్దాం. ఒక కలర్ తీసుకుని దానిపైన ఓవర్లే చేస్తే అయిపోయింది. మీరు కావాలంటే ఫోటో కూడా మార్చుకోవచ్చు. ఈ ఫోటో వద్దనుకుంటే ఫోటో కూడా మార్చుకోవచ్చు. చూడండి, ఇది సింపుల్గా వేసేది. ఈ ఫోటో మార్చాలనుకోండి, దీన్ని సింపుల్గా డిలీట్ చేయండి. డిలీట్ చేసి ఎలిమెంట్స్కి వెళ్ళండి. ఎలిమెంట్స్ లేదా మీ దగ్గర ఫోటో ఉంటే దాన్ని అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ అప్లోడ్ చేస్తే ఇక్కడ అప్లోడ్ అని మీ ఫోన్ మీకు కావాల్సిన ఫోటోని అప్లోడ్ చేసుకొని, ఓకే, మీరు ఇటు నుండి చేసుకో. అదర్వైజ్ మీరు ఒక స్టాక్ ఫొటోస్ వెతుకుతుంటే ఇక్కడికి వెళ్ళండి, ఫొటోస్, ఇక్కడ ఉన్న ఫొటోస్కి వెళ్ళి ఇక్కడ పెట్టండి బిజినెస్ మ్యాన్. ఓకే, సో ఇది నాది పెయిడ్ అకౌంట్ కాబట్టి నాకు ఎక్కువ ఆప్షన్స్ వస్తాయి. సో మీరు ఇందులో ఏది కావాల్సి ఉంటే అది, సపోజ్ ఇది ఉందా, ఇది తీసుకోండి. అయితే ఇది తీసుకున్నా, కాకపోతే నాకు మొత్తం ఫోటో అవసరం లేదు, నాకు ఓన్లీ మనిషి ఒకటే కావాలనుకో. అప్పుడు ఏంటంటే ఎడిట్ ఇమేజ్కి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని ఉంటుంది. ఇది పెయిడ్ వాటిలో ఉంటుంది, ఫ్రీ వాటిలో లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ మీరు వేరే వెబ్సైట్ కూడా ఉంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆర్జీ అని ఉంది. మీరు కావాలంటే టైప్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది. దీనికి వెళ్ళి మీరు ఫోటోని అప్లోడ్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే మీకు బ్యాక్గ్రౌండ్ తీసేయచ్చు ఈజీగా. సో ఇలా నేనైతే ఇక్కడ పెయిడ్ అకౌంట్ కూడా వాడుతున్నాను. ఫ్రీ అకౌంట్ వాళ్ళు మీరు ఆ వెబ్సైట్ వాడచ్చు మీరు, రైట్. చూడండి వచ్చేసిందా. దీన్ని నేను కావాల్సిన సైజ్కి ఇలా జరుపుకుంటున్నాను, రైట్. ఇలా పెట్టుకోవాలి, రైట్. ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదా మీకు సో ఫోటో కూడా మీరు మార్చగలిగారు దాన్ని, రైట్. లేదంటే విల్ ట్రై డిఫరెంట్ వన్. ఇది తీసేయండి, మళ్ళీ ఫొటోస్కి వెళ్ళండి. ఫొటోస్కి వెళ్ళిపోయి ఇక్కడ వేరే ఫొటోస్ చూద్దాం. బిజినెస్ మ్యాన్ సెర్చ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది బాగుంది కదా, ఇదైనా వేసుకోవచ్చు, రైట్. ఇది కూడా బాగుంది. ఇది ఆల్రెడీ కట్ చేసే వచ్చింది మనకు. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కదా, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఫార్వర్డ్, ఓకే, వచ్చింది, ముందుకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫోటో ఏదైతే ఉందో కదా, ఈ ఫోటోని మీరు కావలసినట్టుగా హైట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్ చేసిన తర్వాత, రైట్, ఇప్పుడు ఈ కలర్ దాన్ని కరెక్ట్గా దీనిపైన సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే పైకి ఇక్కడ సెట్ చేసుకుంటే అయిపోయింది. సో మీకు కావాల్సిన ఇంకొకటి ఉంది కదా, ఇది ఒక్కటి మారుద్దాం. దీన్ని కూడా కలరు బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్ పెట్టేసుకోండి. సో మీ బ్రాండ్ కలర్స్ ఇక్కడ సెట్ అయిపోయినాయి. సో ఈ రకంగా మీరు ఇంకొకటి, ఇది కొంచెం బ్లూ కలర్లో ఉంది కదా, దీన్ని మారుద్దాం.
మార్చాలంటే పక్కకి వెళ్ళి ఇది ఉంది కదా, దీన్ని ముందుకు తీసుకొద్దాం. అంటే రెండు కలిపి గ్రూప్ చేసామంటే దీన్ని ఇట్లా పక్కగా తీసుకురావచ్చు. ఇప్పుడు దీన్ని సెట్ చేసి దీన్ని ఇక్కడ ఇక్కడ సెట్ చేసి ఇప్పుడు దీన్ని మనం ఇక్కడ పెట్టచ్చు. కాంటాక్ట్ అస్ మీరు ఇంకా ఈ ఫోన్ నెంబర్ పెద్ద చేయాలనుకుంటే పెద్ద చేసుకోవచ్చు ఇట్లా, రైట్. ఇప్పుడు సరిపోయింది. మీకు కావాలంటే ఈ కలర్ అంటే అన్గ్రూప్ చేసి ఈ కలర్కి వెళ్ళి ఇది సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ వచ్చింది కదా, దీనికి వెళ్ళిపోయి థిక్ బ్లూ కలర్ ఏమైనా యాడ్ చేస్తే అయిపోయింది. సో బేసిక్గా అన్ని కలర్స్ కూడా ఒకే కలర్ గ్రూప్లో ఉన్నాయి. చూడండి, ఒకే కలర్ ఫ్యామిలీలో ఉన్నాయి. ఇవి మనం ఒకే కలర్లో డిఫరెంట్ టోన్స్ డిఫరెంట్ షేడ్స్ వాడి మనము దానికి ఒక అందాన్ని తీసుకొచ్చామన్నమాట. సో ఇప్పుడు మీకు ఇది రెడీ అయిపోయింది. మీరు ఈ టెక్స్ట్ కూడా మార్చుకోండి కావాల్సినట్టుగా. ఫైనల్ అయిన తర్వాత మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్లో ఏం చేసుకోవచ్చు చూడండి, పిఎన్జిలో చేసుకోవచ్చు. పిఎన్జిగా ఎక్కువ మీరు ప్రింట్ తీసుకున్నప్పుడైతే పీడిఎఫ్ స్టాండర్డ్ అంటే షేరింగ్కి, పీడిఎఫ్ ప్రింట్ అంటే ప్రింట్ తీయడానికి పీడిఎఫ్ ప్రింట్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను పీడిఎఫ్ స్టాండర్డ్లో చేశాను కూడా డౌన్లోడ్ అయిపోతుంది ఇది. సో అది డౌన్లోడ్ అయ్యి సేవ్ అయ్యేటప్పుడు పేరు అడుగుతుంది, దానికి ఒక నేమ్ ఇవ్వండి. ఇక్కడ నేమ్ ఎంటర్ చేసి ఇస్తే డౌన్లోడ్ అవుతుంది. దట్స్ ఆల్. సో ఈ రకంగా మీరు మీ బిజినెస్ సంబంధించిన మార్కెటింగ్ కొలాటరల్స్ అంటారు తయారు చేసుకొని మీ బిజినెస్ని బాగా ప్రచారం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ చేయండి, మేము ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ. సీ యూ అగైన్.